Hello guys, welcome to the session. మనం లాస్ట్ సెషన్లో యాక్చువల్గా అసిమ్టోటిక్ నోటేషన్స్ డిస్కస్ చేసుకున్నాం అండ్ టైప్స్ ఆఫ్ అసిమ్టోటిక్ నోటేషన్స్ అవన్నీ కంప్లీట్ చేసాం. ఎవరికైనా ఒకవేళ డౌట్ ఉంటే మీరు మళ్ళీ రెఫర్ చేసుకోవచ్చు ఆ వీడియోస్. అండ్ మనము ఈ సెషన్లో అర్రేస్ అంటే ఏంటో చూద్దాం అండ్ టైప్స్ ఆఫ్ ద అర్రేస్ అండ్ సింటాక్స్ టు డిక్లేర్ అన్ అర్రే అండ్ ఇనిషియలైజింగ్ వాల్యూస్ ఇంటూ ద అర్రే. See here, what is an array? An array is a variable that can store multiple values. For example, if you want to store 100 integers, you can create an array for it. But we have already studied about a variable which can store only a single value in it. When we need more elements to store, then we can use arrays. Yeah, actually arrays మనం దేనికి యూస్ చేస్తామంటే మల్టిపుల్ వాల్యూస్ లేదా మనకు నెంబర్ ఆఫ్ వాల్యూస్ స్టోర్ చేసుకోవాలన్నప్పుడు మనం ఎవ్రీ వాల్యూకి వేరియబుల్ డిక్లేర్ చేయాలంటే కష్టమవుతుంది. సో అలాంటప్పుడు మన అర్రేస్ చాలా యూజ్ అవుతాయి. ఒకవేళ మనకు 100 ఇంటీజర్స్ లేదా 100 మెంబర్స్ మార్క్స్ ఉంది, వాటిని మనం స్టోర్ చేయాలి అనుకుంటే మనం 100 వేరియబుల్స్ ఖచ్చితంగా డిక్లేర్ చేయాలి. బట్ ఒక అర్రే యూజ్ చేసి అయితే మనం సింగిల్ అర్రే వేరియబుల్ యూజ్ చేసి మనం ఆ 100 మార్క్స్ని స్టోర్ చేసుకోవచ్చు. సో ఇది మెయిన్ యూజ్ అర్రేకి. ఒకవేళ ఏమైనా డిఫరెన్స్ అడిగితే అర్రేకి వేరియబుల్కి ద మెయిన్ డిఫరెన్స్ కూడా ఇదే. వేరియబుల్ కెన్ స్టోర్ ఓన్లీ ఏ సింగిల్ వాల్యూ బట్ అర్రే కెన్ స్టోర్ మల్టిపుల్ వాల్యూస్. ఓకే, ఇక్కడ డెఫినేషన్ చూడండి. An array is defined as a collection of similar type of data items stored at contiguous memory locations. Arrays are the derived data types in C programming language which can store the primitive type of data such as int, char, double, float, etc. First, array is defined as the collection of similar type of data items stored in the contiguous memory location. Similar type of data items అంటే ఒక ఈచ్ అర్రే వేరియబుల్ అంటే మనం సింగిల్ అర్రే వేరియబుల్లో సిమిలర్ డేటా టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ ఓన్లీ మనం స్టోర్ చేయగలం. ఒక ఇంట్, ఒక చార్ అట్లా స్టోర్ చేయలేం. ఎవ్రీ ఎలిమెంట్ షుడ్ బి సింగిల్ డేటా టైప్ ఓన్లీ. అండ్ డేటా ఐటమ్స్ స్టోర్డ్ అట్ కాంటిజియస్ మెమరీ లొకేషన్స్. కాంటిజియస్ మెమరీ లొకేషన్స్ అంటే ఎవ్రీ అర్రే ఎలిమెంట్ అడ్రస్ స్టార్టింగ్ బేస్ అడ్రస్ ఎక్కడ ఉంటుందో అక్కడ నుంచి కంటిన్యూ లొకేషన్స్ ఉంటాయి. ఒకవేళ మనం ఒక 5 ఎలిమెంట్స్ డిక్లేర్ చేసాం అర్రేలో, స్టార్టింగ్ అడ్రస్ ఒకవేళ 2000 అయితే ఆ 5 నెక్స్ట్ వచ్చే 5 ఎలిమెంట్స్ అడ్రసెస్ కంటిన్యూగా ఉంటాయి. లైక్ 2002 ఒకవేళ ఇంటీజర్ టైప్ అయితే 2 bytes కాబట్టి స్టార్టింగ్ అడ్రస్ 2000 అండ్ సెకండ్ ఎలిమెంట్ అడ్రస్ 2002, లైక్ థర్డ్ ఎలిమెంట్ అడ్రస్ 2004. అలా మెమరీ అనేది కంటిన్యూగా అలొకేట్ అవుతుంది. సో దీన్నే మనం కంటిన్యూస్ మెమరీ లొకేషన్స్ అని ఇక్కడ మెన్షన్ చేసాం. నెక్స్ట్ వన్, అర్రేస్ ఆర్ ద derived data type in C programming language which can store the primitive type of data. అర్రేస్ అనేది derived data type. మనకు ఆల్రెడీ derived అంటే తెలుసు. derived అంటే యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్, అంటే వీటిని మనమే డిక్లేర్ చేస్తాం. ఇవన్నీ ప్రీడిఫైన్డ్ కాదు, అంటే ఇవి ఎక్కడ సి లైబ్రరీస్లో ఉండేవి కాదు. ఇవి ఓన్లీ యూజరే దాన్ని డిఫైన్ చేసుకుంటాడు ఫర్ యూజర్ పర్పసెస్. సో అర్రేస్ ఆర్ ద derived data type in which C programming language which can store the primitive type of data. Primitive type of data means ఈ అర్రేస్ మనకు అన్ని డేటా టైప్స్ని స్టోర్ చేసుకోగలదు. ఇంటీజర్ టైప్, క్యారెక్టర్ టైప్, ఫ్లోట్ టైప్, డబుల్, లాంగ్ ఏదైనా స్టోర్ చేసుకోగలదు. కానీ ఆల్ ది అర్రే ఎలిమెంట్స్ షుడ్ బి ఆఫ్ సేమ్ డేటా టైప్ లేదా సిమిలర్ డేటా టైప్ అనొచ్చు. ఇక్కడ చూడండి, ఒకవేళ మనం అర్రే సైజ్ 5 అని డిక్లేర్ చేసాం. ఓకే, దీన్ని మనం తర్వాత చూద్దాం. మెయిన్ ప్రాపర్టీస్ ఆఫ్ అర్రేస్ ఇక్కడ చూడండి. అర్రే కంటైన్స్ ద ఫాలోయింగ్ ప్రాపర్టీస్. ఈచ్ ఎలిమెంట్ ఆఫ్ an array is of same data type and carries the same size. అది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ అర్రే సేమ్ డేటా టైప్ అయి ఉంటాయి అండ్ అలాగే అన్నిటికీ సైజ్ అనేది సేమ్ ఉంటుంది. సెకండ్ వన్ చూద్దాం. ఎలిమెంట్స్ ఆఫ్ ద అర్రే ఆర్ స్టోర్డ్ అట్ కాంటిజియస్ మెమరీ locations where the first element is stored at the smallest memory location. అంటే ఆల్రెడీ చెప్పుకున్నాం మనం
అర్రేస్లో మెమరీ అనేది ఎవ్రీ ఎలిమెంట్కి కంటిన్యూగా ఉంటుంది. అండ్ థర్డ్ పాయింట్ చూడండి, ఎలిమెంట్ ఆఫ్ అర్రేస్ కెన్ బి ర్యాండమ్లీ యాక్సెస్డ్ సిన్స్ వీ కెన్ క్యాల్కులేట్ ద అడ్రస్ ఆఫ్ ఈచ్ ఎలిమెంట్ ఆఫ్ ద అర్రే విత్ ద గివెన్ బేస్ అడ్రస్ అండ్ ద సైజ్ ఆఫ్ ద డేటా ఎలిమెంట్. ఈ పాయింట్ మీనింగ్ ఏమంటే ఇక్కడ చూడండి, వీ కెన్ క్యాల్కులేట్ ద అడ్రస్ ఆఫ్ ఈచ్ ఎలిమెంట్ ఆఫ్ ద అర్రే విత్ ద గివెన్ బేస్ అడ్రస్. బేస్ అడ్రస్ అంటే ఇక్కడ స్టార్టింగ్ అడ్రస్. ఇక్కడ చూడండి, ఈ స్టార్టింగ్ దీని అడ్రస్ని మనం బేస్ అడ్రస్ అంటాం. బేస్ అడ్రస్ ఏది ఇస్తే దాన్ని యూజ్ చేసుకుని మనం నెక్స్ట్ ఫాలో అయ్యే అడ్రస్ లేదా నెక్స్ట్ ఫాలో అయ్యే ఎలిమెంట్ యొక్క అడ్రస్ మనం చెప్పొచ్చు. బికాజ్ మనకు అర్రే అనేది సిమిలర్ డేటా టైప్స్ మాత్రమే స్టోర్ చేసుకోగలదు. కాబట్టి మనకు ఈచ్ డేటా టైప్కి సైజ్ ఎంతో మనకు తెలుసు. కాబట్టి ఒకవేళ బేస్ అడ్రస్ మనకిస్తే ఆ అర్రే డేటా టైప్ బేస్ చేసుకుని మనం నెక్స్ట్ అడ్రస్ ఏంటో చెప్పొచ్చు. అర్రే మనం ఎలా డిక్లేర్ చేయాలి? సింటాక్స్ చూడండి, డేటా టైప్ స్పేస్ అర్రే నేమ్ అండ్ స్క్వేర్ బ్రాకెట్స్, ఇవి ఓపెన్ స్క్వేర్ బ్రాకెట్ అండ్ అర్రే సైజ్ అండ్ క్లోజ్ స్క్వేర్ బ్రాకెట్. ఇక్కడ అర్రే సైజ్ అంటే మనకు ఎన్ని ఎలిమెంట్స్ కావాలో మనకు ఆల్రెడీ ముందే తెలిసి ఉంటుంది. కాబట్టి మనం ఆ ఎలిమెంట్స్ ప్రకారం అర్రే సైజ్ అనేది మనం డిక్లేర్ చేస్తాం. ఒకవేళ మనకు ఒక 5 స్టూడెంట్స్ మార్క్స్ స్టోర్ చేసుకోవాలి, దెన్ మన అర్రే సైజ్ వచ్చి 5. ఒకవేళ మనకు 100 కావాలి, దెన్ మన అర్రే సైజ్ వచ్చి 100. అలాగా ఎగ్జాంపుల్ చూడండి, ఇంటి ఏ ఆఫ్ 4 ఇచ్చాడు అంటే ఏ ఈస్ ఏ అర్రే వేరియబుల్ హూస్ అర్రే సైజ్ ఈజ్ 4 అంటే ఇట్ కెన్ స్టోర్ 4 ఎలిమెంట్స్. సేమ్ అలాగే ఫ్లోట్ నెంబర్స్ అని ఒక అర్రే వేరియబుల్ క్రియేట్ చేసుకున్నాం. అంటే నెంబర్స్ అనే అర్రే వేరియబుల్లో 100 ఎలిమెంట్స్ మనం స్టోర్ చేసుకోవచ్చు. అండ్ ఆల్ ద ఎలిమెంట్స్ ఈజ్ ఫ్లోట్ టైప్. దిస్ ఈస్ అబౌట్ డిక్లరేషన్ ఆఫ్ అర్రే. ఇన్షియలైజింగ్ అర్రే చూద్దాం. సింటాక్స్ చూడండి, అర్రే నేమ్ ఇక్కడ స్పేస్ ఉండకూడదు అండ్ ఓపెన్ స్క్వేర్ బ్రాకెట్స్ ఇండెక్స్ అండ్ క్లోజ్డ్ స్క్వేర్ బ్రాకెట్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎనీ కాన్స్టెంట్ వాల్యూ. ఫస్ట్ మనం అర్రే అనేది ఇంటీజర్ టైప్ ఏ ఆఫ్ 4 అని డిక్లేర్ చేసాం. అంటే ఏ కెన్ స్టోర్ 4 వాల్యూస్ ఆఫ్ ఇంటీజర్ టైప్. కాబట్టి అండ్ అర్రే ఇండెక్స్ అనేది ఎప్పుడు 0తోనే స్టార్ట్ అవుతుంది. మనం అర్రే ఇన్షియలైజ్ చేసేటప్పుడు కూడా స్టార్టింగ్ ఎలిమెంట్ని మనం ఇండెక్స్ 0నే పెట్టాలి. సో ఏ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్స్ టు 20. నెక్స్ట్ ఏ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్స్ టు -500 అండ్ ఏ ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 6790 అండ్ ఏ ఆఫ్ 3 ఈజ్ ఈక్వల్స్ టు -1. ఇది చూడండి ఒకసారి, ఇక్కడ ఇంతకుముందు ఒక టేబుల్ చూసాం కదా. సో ఇక్కడ మనం ఇచ్చే ఫస్ట్ ఎలిమెంట్ అనేది ఏ ఆఫ్ 0 అనుకున్నాం. సో ఏ ఆఫ్ 0కి మనం ఇచ్చే కాన్స్టెంట్ వాల్యూ ఇక్కడ వస్తుంది. సేమ్ అలాగే సెకండ్ ఏ ఆఫ్ 1 అంటే ఇక్కడ. సో అలా అర్రే ఎలిమెంట్స్ అన్ని 0తో స్టార్ట్ అవుతుంది అండ్ ఇట్ ఎండ్స్ విత్ n-1. ఒకవేళ మనం 5 అర్రే ఇండెక్స్ సైజ్ వచ్చి 5 ఇచ్చాం, దెన్ ద లాస్ట్ ఎలిమెంట్ ఇండెక్స్ ఇస్ n-1 అంటే 5-1 దట్ ఈస్ ఈక్వల్స్ టు 4. ఇక్కడ మనం అర్రే సైజ్ 4 ఇచ్చాం కాబట్టి మనకు లాస్ట్ ఎలిమెంట్ అనే దాన్ని ఇండెక్స్ సైజ్ వచ్చి 3 అవుతుంది. బికాస్ మనకు ఫార్ములా వచ్చి ఇక్కడ నేను రాస్తా చూడండి, లాస్ట్ ఎలిమెంట్ ఇండెక్స్ సైజ్ is equals to n-1. సో మనకు లాస్ట్ ఎలిమెంట్ ఇండెక్స్ అనేది n-1. సో ఇక్కడ -1కి ఇండెక్స్ వచ్చేసి అర్రే సైజ్ 4 కాబట్టి 4-1 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 3. అలా మనం ఇండెక్స్ నెంబర్స్ క్యాల్కులేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ అర్రేస్ చూద్దాం. సింగిల్ డైమెన్షనల్ అండ్ మల్టీ డైమెన్షనల్ అర్రేస్ వచ్చి 2 టైప్స్, సింగిల్ డైమెన్షనల్ అర్రే అండ్ మల్టీ డైమెన్షనల్ అర్రే. ఫస్ట్ సింగిల్ డైమెన్షనల్ అర్రే ఏంటో చూద్దాం. అన్ అర్రే కన్సిస్టింగ్ ఆఫ్ ఓన్లీ సింగిల్ డైమెన్షన్ ఈజ్ కాల్డ్ సింగిల్ డైమెన్షనల్ అర్రే. అంటే మన పైన చూసాం కదా, అది కూడా ఏ టైప్ ఆఫ్ సింగిల్ డైమెన్షనల్ అర్రే. ఇట్ కెన్ స్టోర్ అర్రే ఎలిమెంట్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లిస్ట్. సో ఎగ్జాంపుల్ చూడండి, ఏ ఆఫ్ 12 అండ్ నెంబర్ ఆఫ్ 6. ఇక్కడ మనకు 12 అనేది ఓన్లీ సింగిల్ డైమెన్షన్, సేమ్ అలాగే 6 అనేది కూడా సింగిల్ డైమెన్షన్. కాబట్టి వీటిని మనం సింగిల్ డైమెన్షనల్ అర్రే అంటాం.
ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూడండి. ఇక్కడ నేను ఒక అర్రే డిక్లేర్ చేశాను. దానికి మార్క్స్ అని నేమ్ ఇచ్చాను. అర్రే నేమ్ వచ్చి మార్క్స్ ఇచ్చాను. స్టూడెంట్ మార్క్స్ ఇచ్చాను. అండ్ అర్రే సైజ్ వచ్చి 5 ఇచ్చాను. ఇక్కడ 5 అనేది ఇండెక్స్ నెంబర్. సో స్టూడెంట్ మార్క్స్ అనే అర్రే 5 మార్క్స్ని స్టోర్ చేసుకోగలదు, లేదా 5 ఎలిమెంట్స్ని స్టోర్ చేసుకోగలదు. అండ్ ఆ ఎలిమెంట్స్ అన్నిటికీ నేను డేటా టైప్ ఇంట్ ఇచ్చాను. బికాస్ మనకు తెలుసు ఆల్రెడీ మార్క్స్ అనేది ఇంటిజర్ టైప్లో ఉంటుంది మ్యాక్సిమం. కాబట్టి నేను స్టూడెంట్ మార్క్స్ అనేది తీసుకుని దానికి ఇంటిజర్ టైప్ ఇచ్చాను అండ్ ఇండెక్స్ సైజ్ 5 ఇచ్చాను. సో మనం ఆల్రెడీ ఇనిషియలైజేషన్ ఆఫ్ అర్రేకి సింటాక్స్ చూసాం. దాని ప్రకారం ఇక్కడ నేను చూడండి, స్టూడెంట్ మార్క్స్ ఆఫ్ 0 అంటే నాకు ఫస్ట్ ప్లేస్లో 91 ఇచ్చాను. అండ్ స్టూడెంట్ మార్క్స్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 96. అలా నేను ఒక 5 ఎలిమెంట్స్కి 5 కాన్స్టెంట్ వాల్యూస్ ఇచ్చేసాను. అండ్ ఆఫ్టర్ ఒకసారి మనం ఇనిషియలైజ్ చేశాక దాన్ని ప్రింట్ చేయాలంటే మనం డైరెక్ట్గా ప్రింట్ చేయొచ్చు. లైక్ లూప్స్ వాడి ప్రింట్ చేయొచ్చు, ఇదొక మెథడ్. అండ్ మనం డైరెక్ట్గా లూప్స్ వాడకుండా కూడా ప్రింట్ చేయొచ్చు. లైక్ ఎలా అంటే, సో మనం ఇలా అన్నా ప్రింట్ చేయొచ్చు, లేదా ఫర్ లూప్ యూజ్ చేసి ఈజీగా ప్రింట్ చేయొచ్చు. ప్రింట్ ఎఫ్ స్టూడెంట్ %d మార్క్స్ ఈజ్ %d అంటే ఇక్కడ ఫస్ట్ %d వచ్చి i+1తో రీప్లేస్ అవుతుంది, వేరాస్ సెకండ్ %d వచ్చి a ఆఫ్ iతో రీప్లేస్ అవుతుంది. సో ఇక్కడ i+1 ఎందుకు పెట్టుకున్నామంటే మనం స్టూడెంట్ 0 మార్క్స్ అనం కాబట్టి i+1 అంటే ఇనిషియల్గా i = 0, సో i+1 అవుతుంది. దెన్ స్టూడెంట్ 1 మార్క్స్ ఈజ్ %d అంటే అర్రే ఆఫ్ ఫస్ట్ ఎలిమెంట్లో ఏముందో 91 ఉంది కాబట్టి 91 ప్రింట్ అవుతుంది. సింగిల్ డైమెన్షనల్ అర్రేకి ప్రోగ్రామ్ రాయొచ్చు. అండ్ నెక్స్ట్ మల్టీ డైమెన్షనల్ అర్రేస్. ఇన్ C programming you can create an array of arrays. These arrays are known as multi-dimensional arrays. సో మనం సింగిల్ డైమెన్షన్ మాత్రమే ఇస్తే అది సింగిల్ డైమెన్షనల్ అర్రే. ఒకవేళ మనం 2 or 3 డైమెన్షన్ యూజ్ చేస్తే దాన్ని మల్టీ డైమెన్షనల్ అర్రేస్ అంటాం. In single dimensional arrays we can use only one dimension and elements are stored as list, but in multi-dimensional arrays we can use multi dimensions to store any array elements. Let us take two dimensional array which are also called matrix. సో మనం 2 dimensional arrays ని జనరల్గా మ్యాట్రిసెస్ అంటాం లేదా మ్యాట్రిక్స్ అంటాం, బికాస్ ఇట్ కంటైన్స్ బోత్ రో అండ్ కాలమ్. అది మనం నెక్స్ట్ చూద్దాం. సింటాక్స్ చూడండి. డేటా టైప్ ఇది కామన్ అండి అన్నిట్లో. లాస్ట్ టైం సింగిల్ డైమెన్షనల్ అర్రేలో కూడా మనం చూసాం డేటా టైప్ అర్రే నేమ్ ఇస్ కామన్, డైమెన్షన్స్ మాత్రం చేంజ్ అవుతుంది. సో డేటా టైప్ స్పేస్ అర్రే నేమ్ అండ్ ఫస్ట్ స్క్వేర్ బ్రాకెట్స్లో రో అండ్ సెకండ్ స్క్వేర్ బ్రాకెట్స్లో కాలమ్. బట్ మనకు అర్రే మాత్రం కంటిన్యూస్ మెమరీతో స్టోర్ చేసుకుంటుంది. ఇక్కడ రో కాలమ్ అనేది జస్ట్ మన అజంప్షన్. సో ఒక అర్రే ఇలా స్టోర్ చేసుకుంటుంది అని మన అజంప్షన్ అంతే. కానీ మనకు వైల్ ప్రింటింగ్లో కూడా టోటల్ లిస్ట్ లాగా ప్రింట్ అవుతుంది, కానీ ఎక్కడ నీకు మ్యాట్రిసెస్ లాగా ప్రింట్ అవ్వదు. బట్ ఇట్స్ ఓన్లీ అవర్ అజంప్షన్. ఎగ్జాంపుల్ చూడండి. ఇంట్ x ఆఫ్ 3 and 4 అంటే సో మనం ఆల్రెడీ ఇక్కడ చూసాం. ఫస్ట్ స్క్వేర్ బ్రాకెట్ వచ్చి ఫర్ రోస్ అండ్ సెకండ్ స్క్వేర్ బ్రాకెట్ ఈస్ ఫర్ కాలమ్స్. సో 3 rows 4 columns అని ఇచ్చాం. X is a 2 dimensional array. The array can hold 12 elements, that is 3 into 4. అండ్ మనం ఒక 2 dimensional array డిక్లేర్ చేసేప్పుడు దాంట్లో ఎన్ని ఎలిమెంట్స్ స్టోర్ చేసుకోగలదు అంటే రోస్ ఇంటూ నెంబర్ ఆఫ్ రోస్ ఇంటూ కాలమ్స్, అన్ని ఎలిమెంట్స్ని ఆ అర్రే స్టోర్ చేసుకోగలదు. సో ఇక్కడ రో సైజ్ వచ్చి 3 అండ్ కాలమ్ సైజ్ వచ్చి 4 కాబట్టి 3 into 4 is equals to 12 elements it can store. So you can think that array has a matrix with 3 rows and each row has 4 columns. సో ఇక్కడ మనం 3 అనేది రోస్ అన్నాం, 4 అనేది కాలమ్స్ అన్నాం కాబట్టి 3 rows 4 columns ఉంటాయి. ఇక్కడ చూడండి. x of 0 is the first element of first row first column and first row second column element వచ్చి x of 0 and 1. సో ఈ విధంగా మనం మల్టీ డైమెన్షనల్ 2D అర్రేని అనలైజ్ చేసుకోవచ్చు. 2D డైమెన్షనల్ అర్రేని ఎలా ఇనిషియలైజ్ చేయాలంటే ఇట్స్ ఆల్సో సిమిలర్ టు సింగిల్ డైమెన్షనల్ అర్రే, బట్ ఏమంటే ఇక్కడ ఇంకో డైమెన్షన్ యాడ్ అవుతుందని చెప్పుకున్నాం కదా, సేమ్ అలాగే. ఇంటీజర్ దిస్ ఈజ్ డేటా టైప్ అండ్ స్పేస్ అర్రే నేమ్ ఈస్ ద C అండ్ నెంబర్ ఆఫ్ రోస్ ఈస్ 2 అండ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఈస్ 3. ఇక్కడ మనం 2D అర్రేకి ఎగ్జాంపుల్ చూద్దాం.
ఇక్కడ చూడండి అర్రే డిక్లరేషన్. నేను అర్రేని ఇంటీజర్ టైప్ అనుకున్నా అండ్ అర్రేకి నేమ్ నేను ఏఆర్ఆర్ అని ఇచ్చాను అండ్ ఇట్ కంటైన్స్ 4 rows అండ్ 3 columns. అండ్ అర్రే ఇక్కడ ఇనిషియలైజేషన్ చేశాను. ఇక్కడ 1 2 3 అనేది ఫస్ట్ రో అండ్ 2 3 4 కమ్స్ అండర్ సెకండ్ రో, అలాగే 3 4 5 థర్డ్ రో అండ్ 4 5 6 అనేది ఫోర్త్ రో. సో ఈచ్ ఎలిమెంట్ కాలమ్ వైజ్ ప్లేస్ అవుతుంది. అంటే ఫస్ట్ బ్రాకెట్లో ఫస్ట్ ఎలిమెంట్ వచ్చి ఫస్ట్ కాలం అండ్ 2 వచ్చి సెకండ్ కాలం అండ్ 3 వచ్చి థర్డ్ కాలం ఇన్ ఫస్ట్ రో. సిమిలర్గా ఈ రిమైనింగ్ ఎలిమెంట్స్ కూడా అలానే రీప్లేస్ అవుతాయి. అండ్ సిమిలర్గా అలానే ఈ ఎలిమెంట్స్ కూడా ప్లేస్ అవుతాయి. అండ్ మనము సింగిల్ డైమెన్షనల్ అర్రేలో ఓన్లీ సింగిల్ ఫర్ లూప్ వాడాం, కానీ ఇక్కడ మనకు అట్ ఏ టైం బోత్ రో అండ్ కాలం చేంజ్ అవ్వాలి. కాబట్టి నేను ఇక్కడ నెస్టెడ్ ఫర్ లూప్ యూస్ చేశాను ఫర్ ప్రింటింగ్ ఆఫ్ ఎలిమెంట్స్. ఈ విధంగా మనం 2D అర్రేని ప్రింట్ చేయొచ్చు బై యూజింగ్ ఫర్ లూప్. అండ్ అదేవిధంగా 3 డైమెన్షనల్ అర్రే, 2 డైమెన్షనల్ అర్రేలో ఓన్లీ 2 డైమెన్షన్స్ ఉంటాయి, బట్ 3 డైమెన్షనల్ అర్రేలో 3 డైమెన్షన్స్ ఉంటాయి. ఎలాగైతే మనం 2D అర్రేస్ని మ్యాట్రిసెస్లా చెప్పుకున్నామో 3D అర్రేని టేబులర్ ఫామ్స్గా అనుకుంటాం. ఇక్కడ చూడండి, దీస్ ఆర్ ఆల్సో కాల్డ్ టేబుల్స్ ఆర్ టేబులర్ ఫామ్స్. అండ్ ఈ టేబుల్స్ మ్యాట్రిసెస్ ఇవన్నీ జస్ట్ మన అజంప్షన్, బట్ అర్రే అనేది జస్ట్ ఒక లిస్ట్ లాగా సేవ్ చేసుకుంటుంది ఎలిమెంట్స్ని అండ్ ప్రింటింగ్ కూడా లిస్ట్ లాగే ఉంటుంది. ఇక్కడ 3D అర్రేకి ఎగ్జాంపుల్ చూడండి డిక్లరేషన్కి. అండ్ దిస్ ఈస్ అబౌట్ అర్రేస్. అండ్ నెక్స్ట్ సెషన్లో స్ట్రక్చర్స్ గురించి చూద్దాం.